విడిపించాలంటే ఆ హరిహరాదులకే సాధ్యం కాదు. చేతుల డబ్బుల కోసం పనిచేసే పోలీసుడివి నీ వల్ల ఏమవుతుంది? ప్రాణాలు పోయే పరిస్థితి వస్తే నేను సంతోషంగా చేస్తాను, అంతేగాని నీలాంటి వాడితో చేతులు కలపను. అయితే సావడానికి సిద్ధపడి ఇక్కడికి వచ్చామన్నమాట. నేను వచ్చింది నీ చేతిలో చావడానికి కాదురా, కుమార్ని విడిపించకపోవడానికి. అదంతా తల్లి కాదు. అరే వీర భయంకరుడైన కాళీశ్వర నుండి కుమారుని విడిపించాలంటే ఆ హరిహరాదులకే సాధ్యం కాదు. ఆఫ్టర్ చేతుల డబ్బుల కోసం పనిచేసే పోలీసుడివి నీ వల్ల ఏమవుతుంది? నేను జీతం కోసం పనిచేసే పోలీస్ ఆఫీసర్నే కావచ్చు, కానీ కర్త నిర్వహణలో జీవితాన్ని త్యాగం చేయగల దమ్మున్న మనగాడు. మర్యాదగా కుమారుని నాకు అప్పగించు, నిన్ను ప్రాణాలతో విడిచిపెడతాను. బేరాలు మొదలు పెడుతున్నావా ప్రతాప్? నువ్వు అడగ్గాన్ని అప్పగించడానికి కుమారు మామూలు మనిషివా కాదు, కోట్లకి అధిపతి. అతన్ని అడ్డు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఒక ఆటాడిస్తాను. ఆ ప్రభుత్వం నియమించాడు ఏజెంట్ అన్నా నేను. ముందర నన్ను వాడించు, తర్వాత ప్రభుత్వాన్ని వాడిద్దావు గాని. నిన్ను వాడించడానికి నాకు 3 నిమిషాలు చాలు. అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు, ప్రాణాలు తీస్తాను. తిరిగి వాళ్ళ కబురుతో కాలం గడపకు, దమ్ముంటే నాతో చేయి కలుపు. ఎవరు మనగాడో నీకే తెలుస్తుంది. నీ సంగతి నేను చేస్తా. సభకు నా పరువు నిలబెట్టే మాట అన్నావు. మీరు లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి బాస్. ఈ బచ్చగాడి సంగతి నేను చూసుకుంటా. చూసావా నీ చక్కు? ఈ ప్రతాప్ ఒక్క దెబ్బకి నేల కురికాడు. నా ముందే నా అనుసరణ కొడతావా? నీ అంతు చూస్తాను. కుమార్ ఎక్కడున్నాడో చెప్పు, లేకపోతే నా చేతులు అన్యాయంగా చేస్తావు. నా ప్రాణం పోయినా కుమారి ఆచూక చెప్పను. నేను పిరికి మందిని కాదు ప్రతాప్. స్వామికి భయపడి కుమారుని అప్పగించే అసమర్థుని కాదు. ఆ యుగంధర్ గారిని పట్టుకొని వాడి ద్వారా కుమారుని విడిపించుకు వెళ్తాను. వాడిని కూడా లాక్కు వచ్చి వాడి ద్వారా కుమారుని విడిపించుకు వెళ్తాను. జగ్గు ఎవరా విధవా? సారీ బాస్, ఆ దొంగ నా కొడుకు ఆయి పట్టు మీద కొట్టాడు, అందుకే కింద పడిపోయాను. వాడి ఆయి పట్టు మీద మనం కొట్టాలిరా. వీడికే కదూ ఆ యుగంధర్ చెల్లెలు సేకరణ ఇచ్చి కట్టబెట్టాలనుకున్నది. అవును బాస్, ఆ యుగంధర్ గారి చెల్లి రేఖ వీడికి కాబోయే పిల్లం. అయితే నేను చెప్పింది విను జగ్గు. ఆ రేఖను బంధించి తీసుకురా. కానిశీలాన్ని దోచుకుని వాడికి కానుకగా పంపిద్దాం. కానీ యుగంధర్ మనకి మిత్రుడే కాదు, వాడి చెల్లిని అలా చేస్తే ఎలా బాస్? పిచ్చివాడా, ఈ శీఘ్ర ప్రపంచంలో అన్నా చెల్లెల బంధానికి అనుబంధం లేదు. ఏ స్నేహ బంధం అంటావా? అసలు విలువే లేదు. నోరు మూసుకొని నేను చెప్పినట్టు వచ్చాయి. లేఖను నాశనం చేసి వాడి కానుకగా పంపిద్దాం. అప్పుడే నాకు మనశ్శాంతి.
ఏం జరిగింది నరేంద్ర? ఆ రణగాడు మన కెమికల్ ఫ్యాక్టరీని పేల్చేశాడు. ఆడు పని చేసి కాలిగుడి ఆసనం వచ్చి బాయిలర్ కింద బాంబు పెట్టాడు. ఆ బాంబు టయానికే పేలింది. మన ఫ్యాక్టరీ పునరుద్ధరణ సహా కుమిలిపోయింది. అంటే అంత భయంకరమైన దారుణం జరిగిందా? అంటే కార్మికులు కూడా చాలా మంది చనిపోయి ఉంటారు. లేదు, బాంబు పేలడానికి 10 నిమిషాల ముందు మన సెక్యూరిటీ ఆఫీస్కి ఫోన్ చేశాడు. కార్మికులందరూ బయటకు పొమ్మని చెప్పాడు. కలకపోతే అందరూ వస్తారని చెప్పాడు. అందరూ ప్రాణ భయంతో బయటకు వచ్చేసారు. లాభం లేదు నరేంద్ర. నా కొడుకు ప్రాణాలతో ఉంటే మనం పూర్తిగా నాశనం అయిపోతాం. వాటిని ఎలాగైనా చంపాలి. వాడికి ఇంతకాలం బతికినప్పుడే మనం చేసిన తప్పు. ఇప్పటికైనా మించిపోయింది నరేంద్ర. మనము జాగ్రత్తగా ఫ్యాన్ వేస్తే వాడిని అంతం చేయొచ్చు. ఆ పని త్వరగా చేయండి. లేకపోతే మనం సిరా చెప్పబట్టుకొని వీధుల్లో అడుక్కోవాల్సి వస్తుంది. డోంట్ వరీ నరేంద్ర. శాసనాన్ని కనుక కొత్త ఉంటుంది. వాడు నా శాసనాన్ని చంపేశాడు. ఇప్పుడే వాడిని చంపేస్తా. మనం మేసాలు లెక్కేస్తాను కూర్చుంటే లాభం లేదు. నేను అప్పుడే చెప్పాను వాడు లేపిమని, కానీ నా మాట వినలేదు నువ్వు. మిస్టర్ నరేంద్ర, ఇప్పుడు మన మీద ప్రభుత్వం కొన్నేసాడు. ఇప్పుడు మనం చేశాడు. ఇప్పుడు మనం చేసే సమస్య మీద ప్రభుత్వం కూడా కొన్నేసి ఉన్నది. వాటిని చూసినట్టు వదిలేశాను. అదే మనకి ఇప్పుడు శాపమైంది. వాడి మూలంగా ఇప్పటికే మనకి 10 కోట్ల నష్టం వచ్చింది. దాన్ని ఎలా కూర్చాలో మీరే ఆలోచించండి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వంతో మన సమస్య లేకపోతే 10 కోట్ల నష్టం ఇంకేమన్నా నష్టం కాదు. అరే నిమిషంలో దానికంటే రెట్టింపు సంపాదించగలరు. ప్రభుత్వాన్ని విరకాటంలో పెట్టాలి. కుమారుని కిడ్నాప్ చేయించాలి. కానీ ప్రభుత్వం ఏమాత్రం రంగలేదు. పైపెచ్చి కుమారుని ఇచ్చే పైపెచ్చి కుమారుని నిడిపించడం కోసం ప్రతాప్ని స్పెషల్ ఆఫీసర్గా నియమించింది. మనకి సొక్కెదురైంది నరేంద్ర. ఆ ప్రతాప్ గారు నా చెల్లి కాబోయే భర్త. లేకుంటే వాడంటే లేపేసి ప్రభుత్వానికి నా ప్రతాప్ ఏమిటి చూపెట్టావు. సరే కుమార్, జరిగింది తలుచుకుంటే బాధపడేంత ప్రయోజనం ఏముంది? జరగవలసింది ఆలోచించండి. నేను వచ్చింది నీ వగలమారి స్వాగతాలు అందుకోవడానికి కాదు, పతనం అయిపోతున్న మీ అన్నను చూసి పరామర్శించిపోవాలని వచ్చాను. అయితే మాత్రం నాతో మాట్లాడకూడదా? నువ్వు పోట్లాడాలే కానీ మాట్లాడడానికి పనికిరావు. పొరబడుతున్నావు. నేను ఇప్పుడు చాలా మారిపోయాను.
నీలో ఎంత త్వరగా మార్పు వచ్చిందంటే నమ్మేంత అమాయకుడిని కాదు. నిజంగా నేను మారిపోయాను. నా మాట నమ్ము. ఎలా నమ్మమంటావు రేఖ? డబ్బు మతంతో ఐశ్వర్య బలంతో అమాయకులను అవమానించే అతిలోక సుందరి మంత్రం వేసినట్లు మారిపోయిందంటే ఎలా నమ్మమంటావు? ఇప్పటికైనా నమ్ముతావా నేను మారిపోయానని? నువ్వు మారావో లేదో తెలియదు కానీ నువ్వు ఇచ్చిన ముద్దు మాత్రం అమృతం తాగినంత ఆనందాన్ని ఇస్తుంది. నిజం తెలుసుకున్నాను రానా, అందుకే నేను కూడా అందరిలాగా ఆడపిల్లలాగా బ్రతకాలనుకుంటున్నాను. ఏమిటో నువ్వు తెలుసుకున్న అంత గొప్ప నిజం? నీకు జరిగిన అన్యాయం తెలుసుకున్నాను. మా అన్నయ్య ఎంత దుర్మార్గుడో తెలుసుకున్నాను. అందుకే నీకు సారీ చెప్పాలని అనుకున్నాను. మీ అన్నయ్య మీద కోపంతో మీ ఆస్తులన్నీ నాశనం చేస్తున్నాను. అలాంటి నేను కనిపించగానే నిప్పులు కురిపిస్తావు అనుకున్నాను. కానీ ఇలా ప్రేమ కురిపిస్తావని కలలో కూడా ఊహించుకోలేకపోయాను. మీ చెల్లి బ్రతుకు నాశనం చేసి మా అన్నయ్య చాలా తప్పు చేశాడు. అలాంటి వాడికి ఇలాంటి ఉరి శిక్ష పడాలి. అదృష్టవంతురాలు లేక త్వరలోనే అహంకారపు చీకటిని వదిలి మంచితనం అనే వెలుగులోకి వచ్చావు. నీ ప్రేమను పొందగలిగితే నిజంగా నేను చాలా అదృష్టవంతురాలు. నిజం చెప్పాలంటే నీ తొలి చూపులోనే నేను వలిచాను. కానీ నీ అహంకారం అడ్డుగోడగా నిలిచింది. అందుకే ఇప్పుడు నేను ఏంటో తెలుసుకున్నాను. అందుకే నేను కోరుకోవాలని మనసు వలిచాను. థ్యాంక్ యూ రేఖ. ఏ పూర్వజన్మ ఫలమో ఈ అతిలోక సౌందర్య రాశి నాకు అందుబాటులోకి వచ్చి నన్ను అందుకోమని చేయందిస్తుంది. నా కళ్ళు తెరిపించిన మహనీయుడు నీకు. అలాంటిది నీకు నా జీవితం అర్పించడం నిజంగా నా అదృష్టం. మరింకెందుకు ఆలస్యం? ఆ స్వర్గలోకాన్ని కిందకి దించి ఈ ప్రపంచానికి సరికొత్త అందాలను అందిద్దాం. కమాండ్ డియర్. సుస్వాగతం నీదే సుమా నీ జీవితం. అనురాగమా అభినందనం అనుబంధమా శుభవందనం. నీకోసమే పుట్టానని నా ఊపిరన్నదే. మరొక్క మారను ఆ మాట మనస్సు వింటుంది. పదే పదే ఎదని మాటే స్మరిస్తూ ఉంటుంది. నడిరేయే నిలవదుగా వెన్నెలగా నువ్వు నవ్వుతుంటే ఈ హాయి చెదరదుగా నా జతగా నువ్వు చేతనుంటే. చలికాలం రాదుగా వెచ్చనైన కౌగిలికి చిగురిపుడు రాలదుగా పచ్చనైన ఆశలకి. ప్రేమే పందిరై బ్రతుకే విరబూసే వేళ. మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది. పదే పదే నీ మాటే స్మరిస్తూ ఉంటుంది. నా ప్రాణమా సుస్వాగతం నీదే సుమా
నడతనగా నీ నడక నన్ను వెతికి రాదా సంకోచం తీర్చగా ముద్దు బాస చేస్తున్నా సంతోషం సాక్షిగా మూక భాష వింటున్నా లీనమై నేనే నీవనిపించేలా మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది పదే పదే ఎదని మాటే స్మరిస్తూ ఉంటుంది నా ప్రాణమా సుస్వాగతం నీదే సుమా నీ జీవితం నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నదే ఏనాటికి విడిపోనని చెప్పాలనున్నది మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది పదే పదే ఎదని మాటే స్మరిస్తూ ఉంటుంది ఒరే రానా నన్ను నాశనం చేసాను కనుక అమ్మాకడలేనా నా చెల్లిని ఇంకా ఆర్డర్ పెడతావా రానా చాలా మంచివాడు. రానా నేను త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఆడపిల్లల కొత్తలతో మోసం చేసి ఆడుకోవడం నా అలవాటు కనిపిస్తే ఏముందా నీ అలవాటు అది మా ఇంటా వంటలేదు. రానా మోసం చేయలేదు, నన్ను ప్రేమించాడు. అందుకే త్వరలో మా ఇద్దరం పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నా. ఒరే రాను ఇప్పుడు నీకు చాలా తృప్తిగా ఉందా? ఎందుకురా నా జీవితంతో ఆడుకుంటుంది. ఎందుకో నీకు తెలీదా? నా చెల్లిని అతి దారుణంగా హత్య చేశావు. అందుకే ఈ విధంగా నీ మీద కసి తీర్చుకుంటున్నాను. అంతవరకు నువ్వు బతుకుంటే కదా. నిన్ను కత్తుకో కట్ల కోసే కోకలికి కత్తులకి వేస్తారా? చాలా ఖరీదైన కలగంటున్నావు మిస్టర్ యుగంధర్. అది ఈ జన్మలో జరగదు. జరిగి తీరుతుంది. నిన్ను అంతం చేసి నేను ఆనందంగా పండుగ చేసుకున్న రోజు చాలా తొందరగా ఉందా? అది జరుగుతుందో లేదో తెలియదు కానీ నువ్వు మాత్రం ఏ డబ్బు మతంతో ఈ విధంగా చేసావో ఆ డబ్బు నీకు లేకుండా ఒక ప్లాట్ఫామ్ పై పావులా బేడాకు అడుక్కునే రోజు చాలా తొందరలోనే ఉంది.